అనంతబాబుకి ట్విస్ట్, సినీ ఫక్కీలో అరెస్ట్. రాజమండ్రి కోర్టు మెట్లు దిగగానే అనంతబాబుని రౌండప్ చేసేశారు కాకినాడ పోలీసులు. ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టడంతో ఆయన షాక్ అయ్యారు. ఆయన షాక్ నుంచి తేరుకునే లోగానే పోలీసులు అరెస్ట్ చేశారు. కట్ చేస్తే అది రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు కారులో వచ్చారు అనంతబాబు. ఆ కోర్టు ప్రాంగణంలో పోలీసులు ఉండడం గమనించారు. కారులో ఉండగానే ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నారు. కార్ డోర్ ఓపెన్ చేసుకుని వేగంగా పరిగెత్తుకుంటూ కోర్టులోకి వెళ్లారు అనంతబాబు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో వాదనల్ని మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు. 1 గంటకు కోర్టు వాయిదా వేస్తే 2 గంటల వరకు కోర్టు హాల్లోనే ఉన్నారు అనంతబాబు. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన కోర్టు హాల్లోనే ఉండిపోయారు. బయట కారు రెడీగా పెట్టుకున్నారు. కోర్టులోంచి బయటకు రాగానే కారు ఎక్కి వెళ్లిపోవాలనుకున్నారు అనంతబాబు. అనుకున్నట్టే కోర్టులోంచి బయటకొచ్చారు గానీ ఎమ్మెల్సీ కదలికల్ని గమనించిన పోలీసులు ఆయన చుట్టుముట్టారు. యు ఆర్ అండర్ అరెస్ట్ అనేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని ప్రలోభపెట్టిన కేసులో అనంతబాబును అరెస్ట్ చేసినట్లు ఆయన లాయర్లకు తెలిపారు సర్పవరం పోలీసులు. ఎవరైతే ఉన్నారో ఇందులో అందరిని ఆల్రెడీ ఒకళ్ళు అరెస్ట్ చేసాం, మిగతా 3 కూడా అరెస్ట్ చేస్తాం. సాక్షుల్ని ప్రలోభపెట్టిన కేసులో అనంతబాబుకు గతంలోనే నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారన్న సుబ్రహ్మణ్యం తరపు లాయర్, కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని శుక్రవారం కోర్టు వాయిదాకు రావడంతో అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసి లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి అక్రమంగా నిర్బంధించి బెదిరించి సాక్ష్యాన్ని తమకు అనుకూలంగా చెప్పమని ఏదైతే బెదిరించారో ఆ సాక్షులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారు. దాంట్లో ఈ రోజున అనంతబాబు మొన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళకి దొరకలేదు. ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వాయిదా ఉంది కాబట్టి ఆ గేటు కింద వచ్చాడు. వచ్చిన తర్వాత వాయిదా వేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికీ బెయిల్ పై ఉన్నారు అనంతబాబు. ఆయన సాక్షుల్ని బెదిరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో కోర్టులో బెయిల్ ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. మరోవైపు సాక్షుల్ని ప్రభావితం చేశారని తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అనంతబాబు. తన బెయిల్ రద్దు చేసేందుకని సాక్షుల్ని బెదిరించినట్లు అక్రమ కేసులు నమోదు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు అనంతబాబు. ఈ కేసును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.